అండి అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో పెట్టడానికి కారణం చెప్తాను. నిన్న దివాళీ అయిపోయింది కదండి, దీపావళి పండుగ చేసుకున్నాం. ఈరోజు యాక్చువల్గా మా పాపకి మీకు లాస్ట్ టైం పెట్టుంటాను, నేను ఒక వీడియో పెట్టాను. మా పాప డ్రాయింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది అనేసి. అందులో మా పాపకి ప్రైజ్ వచ్చింది. అని మా పాప వెళ్ళకపోయింది, కాస్త హెల్త్ ఇష్యూస్ వల్ల. అందు గురించి నేను వెళ్ళి ప్రైజ్ అక్కడ తీసుకోవడం జరిగింది. ఏం ప్రైజ్ అని చూద్దామా? ఇదిగోండి, తనకు ప్రైజ్ ఇచ్చారు. ప్లస్ దీంతో పాటు ఒక వాల్యుబుల్ సర్టిఫికేట్ ఇచ్చారు అక్కడ, అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి. ఇక దీంతో పాటు మరో గిఫ్ట్ కూడా ఇచ్చారు తనకి. ఇదిగోండి చూడండి, మా పాపకి తను సర్ప్రైజ్ చేస్తాను. దానికి ఫోన్ చేశాను కాబట్టి చూపించలేదు, చూపించి తనకి సర్ప్రైజ్ చేస్తాను నేను. యాక్చువల్గా నేను వెళ్ళడం అయింది, పాప రాలేకపోయింది. మా అమ్మాయి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది, తనకి ఇలానే ప్రైజెస్ తెస్తుంటుంది. చాలా గర్వంగా ఉంది. మీరు కూడా అంటే ప్రతి తల్లిదండ్రులు అంటే పిల్లల్ని ప్రోత్సహించండి. నేనైతే మా అమ్మాయిని ప్రతి దాంట్లో ప్రోత్సహిస్తుంటాను. చదువులో అయినా అంటే గేమ్స్లో అయినా మా పాప బాగా చేసే స్పీచ్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్, ఇంకా ఎస్ఏ కాంపిటీషన్స్, ఇంకా డాన్స్ కాంపిటీషన్స్. మా పాప ఇంకా కరాటేలో కూడా నేషనల్ లెవెల్లో బయటకు వెళ్ళి వచ్చింది. ఢిల్లీ, కలకత్తా, గోవా ఇలా బయటకు వెళ్ళి వచ్చింది. తను చాలా హ్యాపీగా వెళ్తుంటుంది, వస్తుంటుంది. మీరు కూడా మీ పిల్లలు ఇలానే ప్రోత్సహించండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అదే చెప్పాను కదా, చూద్దామా అనేసి తను ఎగ్జామ్లో కాస్త మనసు పెట్టింది, అంటే కాన్సన్ట్రేషన్ పెట్టింది. డ్రాయింగ్లో కష్ట ఇచ్చేసింది. కాకపోతే తను అంటే తగ్గట్టు చేసింది. థీమ్ బాగా ఇచ్చింది. డ్రాయింగ్ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది డ్రాయింగు. ఇదిగోండి, తను చాలా సంతోషపడదు. ఇంటికి వెళ్ళాలి, తను చూపించాలి. తనతో ఒక ఫోటో నేను పెట్టేసి మీకు అంటే పెడతాను వీడియోలో, సరేనా? చూడండి, చాలా నాకు హ్యాపీగా ఉంది. ఒక తల్లిగా నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ప్రతి తల్లిదండ్రులు ఇలానే మీరు పిల్లల్ని ప్రోత్సహించండి. నేనైతే మా అమ్మాయిని ఇలానే ప్రోత్సహిస్తాను. నేను కూడా చిన్నప్పుడు ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేశాను. నాకు కూడా ఇలానే ప్రైజెస్ ఇలా వచ్చి, ఇంకా నా పాప కూడా ఇలానే ముందుకు వెళ్తుంది. నాకు చాలా గర్వంగా ఉంది. అమ్మాయి కాదు, అబ్బాయిలా పెంచుతున్నాను తనకి. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి నాకైతే మరి చెప్పలేనంత ఆనందంగా ఉంది. మీకు ఎలాగుందో నాకు తెలియదు. చూడండి, తను వెళ్ళగానే గిఫ్ట్ అంటే తను బాగాలేదు కాబట్టి తనకి ఇప్పుడు ఏమీ ఇవ్వలేదు. చూద్దామా? సరేనా? చూడండి, నేనైతే హ్యాపీగా. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్.